నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఈడీ రైడ్స్ వెనుక రహస్యం ఇదే, ఏ క్షణమైనా అరెస్ట్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వరుసకేమో బాబాయ్ కొడుకైన సొంత తమ్ముడితో సమానం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి అవినాష్ రెడ్డి ఇంటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇది అవినాష్ రెడ్డి హైదరాబాద్లో ఉంటున్న ఇల్లు. ఇక్కడ సోదాలు నిర్వహించారు. ఇక్కడ మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే కడపలో కూడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించడం చాలా చర్చనీయాంశంగా మారింది. అదేంటి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. వివేకానంద రెడ్డి కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు మనం వార్తలు విన్నాం. వైఎస్ సునీతారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు, బాబాయ్ కూతురు, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు మర్డర్ అయిపోయాడు కదా వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన ఇంట్లోనే పులివెందులలో ఆయన సొంత ఇంట్లో బాత్రూంలో రక్తపు మడుగులో ఆయన కనిపించడం చూసి ఆ రోజు అందరూ నిర్ఘాంతపోయారు 2019 ఎన్నికల ముందు. సో మొన్నటి వరకు కూడా ఆ కేసు సాగుతూ వచ్చింది. ఈ కొనసాగుతూ వచ్చిన కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే సిబిఐ కూడా ఇక మేము ఇందులో విచారించడానికి ఏమీ లేదు అని చెప్పింది. సో అప్పుడు ఆ అవినాష్ రెడ్డితో పాటుగా ఈ భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఇంకా కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా రిలాక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు సడన్గా ఈడీ రైడ్స్ చేపట్టడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కూడా ఏమిటిది, సడన్గా ఈడీ రైడ్స్ ఏంటి, దీని వెనక రహస్యం ఏంటి అని చెప్పేసి ఆలోచించటం మొదలుపెట్టారు. అయితే దీని వెనక ఒక చిన్న కారణం ఉంది. చిన్న కారణం చెప్పకూడదు సుమండి, చాలా పెద్ద కారణం ఉంది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సునీత చేసిన పోరాటానికి ఫలితం కనపడబోతోందా అనంటే అవును అనే సమాచారం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఇంతకీ ఇది వైసీపీ అండ్ కో చేసుకున్న స్వయంకృతాపరాధమా అనంటే కూడా చాలామంది అవునని అంటున్నారు. ఎందుకు అంటున్నారు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోబోయే ముందు మనం ఒక్కసారి కొంచెం వివేక కేసుని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులవి. ఆ టైంలో ఎలక్షన్ హడావుడిలో ప్రచారాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సడన్గా ఒక తెల్లవారుజామున వివేక ఆయన సొంత ఇంట్లోనే బాత్రూంలో మర్డర్ అయిపోయారు. షర్మిల చెప్పిన భాషలో చెప్పాలంటే నరికి చంపారు. 7 సార్లు గొడ్డలితో నరికి చంపారు. ఆ గొడ్డలి ఎవరు పంపించారు ఏంటి అనేది అప్పట్లో ఏం తెలియదు. కానీ నారాసుర రక్త చరిత్ర అని ఆ నెక్స్ట్ డే పేపర్లో పడిపోయింది. కానీ మర్డర్ జరిగిన రోజు మాత్రం పొద్దున్నే సాక్షిలో వచ్చినదేంటి, గుండెపోటుతో బాబాయ్ మరణించాడు అని చెప్పేసి. కానీ సాయంత్రానికి వచ్చిందేంటి, చంపేశారు, గొడ్డలిపోటు అని చెప్పేసి సాక్షిలో వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షి పేపర్లో ఏమొచ్చింది, నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు చేతిలో ఒక గొడ్డలి పెట్టేసి, ఒక పెద్ద కత్తి పెట్టేసి, అసలు చంద్రబాబు నాయుడు ఏనాడు ఆ వెండిక్ట్ పాలిటిక్స్ చేసిందే లేదు ఆయన జీవితంలో. హత్యా రాజకీయాలు అనేవి తెలుగుదేశం పార్టీలో లేనే లేవు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యకి గురయ్యారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు చేయిస్తాడా, ఎంత అధికారంలో ఉంటే మాత్రం. సో ఒకవేళ అధికారంలో ఉన్నాడు, చేయించాడు అనుకున్న 2014 నుంచి 19 వరకు చేయించిన వాడు 19 ఎన్నికలు దగ్గరలో పడినప్పుడు వివేకానంద రెడ్డిని, అందులోనూ ప్రత్యర్థి రాజకీయ పార్టీని చంపిస్తాడా? ఇదంతా కూడా ఆ రోజు జనం ఆలోచించుకోలేకపోయారు. ఆలోచించుకునేంత టైం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. మా బాబాయిని చంపేశారు, మా నాన్నని అప్పుడు ఇలాగే చంపేశారు, మా నాన్న హత్య వెనుక కూడా, మా నాన్న చావు వెనుక కూడా మిస్టరీ ఉంది అని చెప్పేసి ప్రజల మధ్యకు వెళ్ళి, అంటే ఈసీ ఆ రోజు ఒక గైడెన్స్ కూడా ఇచ్చింది, మీరు వివేక హత్య గురించి ప్రచారం చేసుకోవద్దు, మీ ప్రచారాల్లో ఆ మాటలు ఉండకూడదు ఆ హత్యకు సంబంధించింది. కానీ జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు. ప్రతి చోట ఆయన వెళ్ళిన ప్రతి మీటింగ్లోనూ మా బాబాయిని చంపేశారు అని చెప్పి మాట్లాడారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఆనాడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కావాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పిటిషన్ని వెనక్కి తీసేసుకున్నారు. అక్కడే సునీతకు అనుమానాలు వచ్చాయి. ఇదేంటి, ముఖ్యమంత్రి కాకముందు జగనన్నేమో పిటిషన్ వేశాడు నాన్న హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కావాలని, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పిటిషన్ వద్దని వెనక్కి తీసుకుంటున్నాడు ఏంటా అని సునీతకు అర్థం కాలేదు.
వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని నిలదీసింది. అసలు ఈ కేసు సిబిఐతో విచారణ చేయిస్తారా చేయించరా అని అంటే, మనం సిబిఐతో విచారణ చేయిస్తే అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అప్పటి వరకు అసలు సునీతకి అనుమానమే లేదు అవినాష్ రెడ్డి మీద. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడని అన్నాడో, అసలు సందర్భం లేకుండా, అతని ప్రస్తావన లేకుండా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడో, సునీతకి అనుమానం బలపడిపోయింది. ఈ హత్య చేయించింది అవినాష్ రెడ్డేనా, అందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, ఇది సిబిఐ విచారణ కోరితే మనం అని చెప్పేసి అవినాష్ రెడ్డి గురించి చెప్పాడంటే ఖచ్చితంగా అవినాష్ హస్తం ఉండే ఉంటుందని ఇక్కడ సునీతకి అనుమానాలు బలపడ్డాయి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆ కేసుని తొక్కి పెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు మేనేజ్ చేయగలిగారు అని చెప్పేసి పొలిటికల్ వర్గాలు చెప్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ఓ కొలిక్కి రానివ్వకుండా, నిందితులకి శిక్ష పడకుండా కాపాడుకోగలుగుతున్నాడు. తన పార్టీలో వాళ్ళే ఉన్నారు కాబట్టి తనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడని చెప్పి పొలిటికల్ వర్గాలు కూడా మాట్లాడాయి. సునీత కూడా అదే మాట్లాడింది, జగనే కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డిని అని చెప్పేసి. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు చూస్తే కర్నూలు హాస్పిటల్ దగ్గర సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వస్తే రాష్ట్ర పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అందరూ కలిసి సిబిఐ అధికారులని ఆపేసి వెనక్కి పంపించేశారు. అది జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ యాక్షన్ అనమాట. సో మొత్తమే చూస్తే ఇప్పుడు మాత్రం కేంద్రం ఈడీ, అంటే కేంద్ర పరిధిలో ఉన్న ఈడీ, కేంద్రం మొత్తంలో పెత్తనం చేస్తుందా చేయదా అనేది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని కాంగ్రెస్ పార్టీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి బీజేపీ మాట్లాడేది. ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళంతా కూడా, అంటే వాళ్ళ వరకు వచ్చేసరికి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని కూడా మాట్లాడతారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ ఎలా మాట్లాడిందో, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని, ఇప్పుడు రాబోయే రోజుల్లో వైసీపీ కూడా అలాగే మాట్లాడుతుంది. బీజేపీని ఏమని అంటుందంటే, ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి, మీరు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీ వాళ్ళంతా ఏమంటారంటే సిబిఐ అండ్ ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలు అని మాట్లాడతారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. నిన్న మొన్న చూస్తే ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావును అదుపులో తీసుకున్నారు. అంతకుముందు ఆయన కొడుకు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళంతా ఏమంటారంటే కేంద్రం చేతిలో కీలుబొమ్మలు అయిపోయినాయి ఈడీ అండ్ సిబిఐ అని అంటారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అవినాష్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటారా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాగే వైసీపీ విషయంలో బాగా అసంతృప్తితోటి ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి గడిచిన 2-3 నెలల నుంచి కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అని తెలుస్తుంది. కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి బంధువు అలాగే వైసీపీ నేత ఒక ఆయన, ఇదిగోండి ఇది సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టులు జరిగాయి కదా, అప్పుడు ఢిల్లీలో జరిగాయి జంతర్ మంతర్లో. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టులకి జగన్మోహన్ రెడ్డి బంధువు ఒక ఆయన మద్దతు తెలిపాడు. కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్, ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్, ఈయనతో కూడా భేటీ అయ్యాడు ఆయన. ఆ సిజేపీ ప్రొటెస్టుల విషయంలో వాళ్ళకే మద్దతు పలికారు, వాళ్ళకి బలపరిచారు అని చెప్పి కేంద్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిందట. సో కాబట్టి కేంద్రం ఇప్పుడు వైసీపీని దూరం పెడుతోంది, చట్టం తాన పని తను చేసుకుంటోంది అందుకే అని చెప్పేసి కూడా ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళ అండదండలు, కేంద్ర పెద్దల అండదండలు ఉండబట్టే ఈ కేసు నలుగుతూ సాగుతూ ఏదో ధారావాహిక టీవీల్లో ధారావాహికలు వస్తాయి కదా, సీరియల్స్, డైలీ సీరియల్స్, అలా సాగదీసుకోగలిగారు, ఇన్నాళ్ళు రాగలిగారు అని చెప్పి తెలుస్తుంది. కానీ ఇప్పుడు కేంద్రానికే ఇబ్బంది పెట్టే విధంగా సిజేపీ ప్రొటెస్టులకి వైసీపీ మద్దతు తెలిపింది అని అంటే మనం చూసాం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది సిజేపీ. ఆ సిజేపీకి మద్దతు వైసీపీ పలికింది అని అంటే, వైసీపీ నేత అక్కడికి వెళ్ళి వాళ్లతోటి మంతనాలు జరిపారు, కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరిపారు అని అంటే బీజేపీ వైసీపీని దగ్గరికి రానిస్తుందా? రానివ్వదు. ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళు చిక్కుల్లో పెడతారు. ఏదో ఒకరోజు వైఎస్ అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయి తీరుతారు అని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. మరి దీని మీద మీరేమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ తోటి దగ్గర అవుతున్నారు అని చెప్పేసి మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మొన్న ఈ మధ్యనే మనం విన్నాం, షర్మిలకి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ రాబోతోంది అని చెప్పేసి, కానీ సడన్గా అది పక్కకు వెళ్ళిపోయింది.
సడన్గా అది అసలు అడ్రస్ లేకుండా పోయింది ఆ మాట. రాజ్యసభకి వేరే వాళ్ళు ఎంపిక అయిపోయారు కూడా. ఎందుకు జరిగింది ఇది అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వేశాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపించి షర్మిలకి ఆ పదవి రాకుండా అడ్డుపడ్డాడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నారు కాబట్టి బీజేపీకి దూరం అవ్వాల్సి వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉండబట్టే ఆయన ఇలా ఆ పార్టీకి దగ్గర అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాకపోతే, కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమవుతాయి? సరే ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా, లేకపోతే ఇంకొకళ్ళు అరెస్ట్ అవుతారా? ఎవరు అరెస్ట్ అవుతారు? వివేకానంద కేసులో లేకపోతే లిక్కర్ స్కామ్ కేసు ఎవరు అరెస్ట్ అవుతారనేది పక్కన పెట్టండి. అసలు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినీతి అక్రమార్జన కేసులు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గతంలో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిల, విజయలక్ష్మి ఇద్దరు వైసీపీని తమ భుజాల మీద మొయ్యబట్టి వైసీపీ ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కదా. అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే? దీని గురించే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనవసరంగా కొరివితో తల గోక్కుంటున్నాడు అని కూడా చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.